రాష్ట్రానికి. అందుకనే మనం ఫస్ట్ టెర్రర్ ఎలిమెంట్స్ ఎక్కడున్నా ఏర్పారేయాలి. అది పాకిస్తాన్ మెయిన్ ల్యాండ్ లో ఉన్నా, అంటే దావుద్ ఇబ్రహం లాంటి వాళ్ళు. హఫీజ్ సయీద్ చనిపోయారా? హఫీజ్ సయీద్ ఇంకా బతికే ఉన్నాడు అనేది సమాచారము. సో మెయిన్ ల్యాండ్ పాకిస్తాన్ లో ఉన్నా, లేదా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న టెర్రర్ ఎలిమెంట్స్ ఎక్కడున్నా కానీ ఈసారి ప్రిడేటరీ అప్రోచ్ ఫాలో అవుతారండి మన వాళ్ళు. ఇంగ్లీష్ లో ప్రిడేటరీ అంటే, తెలుగులో చెప్పాలంటే వెతికి ఉగ్రవాదుల్ని వేటాడటం అనేది జరుగుద్ది. ఆ ఉగ్రవాదులు ఐడిఎఫ్ వాళ్ళు ఇప్పుడు పాలస్తీనా వాళ్ళు మనం వదిలిపెట్టేశారు కదా. అవును, కొద్దిమందిని అంటే బందీలుగా పట్టుకున్న వాళ్ళని కొద్దిమంది వదిలేశారు కదా. అవును. సో అట్లా ఇప్పుడు వెతికి చంపడం ఇజ్రాయెల్ ఏదైతే చేస్తుందో లిక్విడేట్ అంటారు, టార్గెటెడ్ కిల్లింగ్. కొద్దిమంది అంటారు ఏంటంటే యుద్ధం వెళ్ళొద్దు, వెళ్తే కనుక వాళ్ళకేం జరిగే నష్టం మనకే ఎక్కువ కదా. వాళ్ళు ఆల్రెడీ ఫైనాన్షియల్ గా వాళ్ళది ఏం లేదు. వెళ్తే మన దగ్గర ఎన్విరాన్మెంట్ దెబ్బతింటది. కానీ భరత్ గారు, వాళ్ళు ఏమన్నా ఎయిర్ స్ట్రైక్ ఏదైనా ఇప్పుడు మనం చాలా స్ట్రాంగ్ రియాక్షన్ ఇవ్వకపోతే ఇండియాకి అసలు యాక్చువల్ గానే ఒక సాఫ్ట్ స్టేట్, ఓకే, చాలా పరమోత్సాహనం కలిగి చాలా సింపుల్ గా డొసైల్ గా ఎవరిని ఏ ప్రాంతాన్ని ఆక్రమించకుండా భారతదేశం మెత్తగా ఉంది అనేది ఒకటి ఉంది. దానికి ఫుల్ స్టాప్ పెట్టి క్యారెటా స్టిక్కా రెండు ఉంటాయి ఫారెన్ పాలసీలో కూడా. ఇప్పుడు స్టిక్ ను ఉపయోగించాల్సిన అవసరం వచ్చింది. దండం, సామం, దానం, భేదం, దండం అంటారు కదా, సామధాన భేద దండోపాయాలు. సో ఇప్పుడు దండం ఉపయోగించాల్సిన అవసరం ముఖ్యంగా టెర్రరిస్టులకు సంబంధించినంత వరకు నో నెగోషియేషన్, టార్గెట్ కిల్లింగ్ అయినా సరే చేసి తర్వాత స్ట్రాటజీని బట్టి తర్వాత పాకిస్తానీ ఆర్మీనా లేకపోతే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఇదే ఆ తర్వాత చూద్దాం. ఫేజ్ 1 లో మట్టుకి టెర్రర్ ఎలిమెంట్స్ ని సమూలంగా తుడిచివేయాలి. సో దట్ ఈస్ ద గోల్ బిఫోర్ ద క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. ఇప్పుడు నిన్న అనౌన్స్ చేసింది ఓన్లీ విదేశాంగ శాఖ వరకు